నా దేశం కొరకు ఎక్కువ ప్రార్థిస్తుంటే దాదాపు 27 సంవత్సరాల క్రితం దేవుడు అడిగినాడు, తోమా భక్తుని రక్తంతో మా దేశం నేల తడిసిందని చెప్తావు కదా, నీ దేశం కొరకు నీ రక్తం ఉలకనిస్తావా అని చెప్పిన ప్రభా, నా దేశం కొరకు నా రక్తం ఉలికితే నేను ఒప్పుకుంటాను చెప్పిన. అంతేకాదు ప్రభా, నా దేశం కొరకు నా జీవితం నువ్వు ఎరువుగా వాడితే ఒప్పుకుంటా, విత్తనంగా వాడినా ఒప్పుకుంటా అని చెప్పిన. నా దేశాన్ని దర్శించు, రక్షించు, దీవించు అని అడిగిన. చూడకుండా పర్వాలేదు కానీ నా దేశాన్ని దర్శించు, రక్షించు, దీవించు అని అడిగిన. అంటే నేను లేకుండా పర్లేదని చెప్పి చిన్నప్పటి నుంచి నా రోషం లెట్ ఇండియా పే బ్యాక్ అని చెప్పి మన దేశం తీసుకుంది అన్ని దేశాల నుంచి ఫండ్స్, మిషనరీస్ వచ్చినారు అన్ని దేశాల నుంచి, గతంలో రష్యా నుంచి కూడా వచ్చినారు. మన దేశం తిరిగి ఇవ్వాలని నాకు ఆశ. దేవుడు ఆ ప్రవచనాలు వినిపిస్తున్నాను. నేను చూడకుండా పర్వాలేదు అన్నాను కానీ వినిపించడానికి చూపిస్తాను. ఒక 25 సంవత్సరాల క్రితం భారతీయులను ఇండియన్ బెగ్గర్స్ అనేవాళ్ళు. ఇప్పుడు ఇండియన్ కింగ్స్ అంటున్నారు, రాజులు అంటున్నారు భారతీయులని. అన్ని రంగాల్లో తలగా ఉంచినాడు దేవుడు. నా దేశం వరకు ప్రార్థించినారు, ఎంతమంది ప్రార్థించినారు, పునః ప్రార్థించిన, ఉపవాసాలంతా సంఘం అందరికి నేర్పించిన, మన సేవలు లక్షల మంది చేసిన, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు, 42 రోజులు ఉపవాస ప్రార్థన చేసి దేశం కొడుకులు దుంపలు ప్రార్థించినారు. ప్రతిందరూ సంతోషమైంది. మన దేశం నుంచి దేవుని సేవకులను ఆఖరి రోజుల్లో దేవుని నామం ప్రకటించడానికి, ఆయన రాకడానికి సిద్ధపరచడానికి పంపుతాడు కదా దేవుడు. అదేంటో ప్రార్థించిన ప్రభు, నీ రాకడకు ముందు మానవాళిని నీ రాకడకు సిద్ధపరచడానికి, భారతదేశానికి నాయకత్వం అప్పచెప్పమని అడిగిన దేవుడు ప్రార్థించాడు. ఎన్నో ప్రార్థన అంశాలను తిరుగుబట్టుకునే రీతిగా దేశం గురించి ప్రార్థించడం ఇచ్చినాడు దేవుడు. దేశం దేవునికి తిన్నది అని చెప్పినాడు. మేము 25 సంవత్సరాల నుంచి అడిగిన దానికంటే ఇంకెక్కువ దీవించినాడు దేవుడు. మన దేశాన్ని దీవించి పలికినాడు. దేవుడు కొసరిస్తే అసలు కంటే కొసరే ఎక్కువ ఉంటుంది కదండి. ఆయన అలాగుందండి. మేము అడిగి ఎన్నో రేట్లు ఎక్కువ ఇస్తా అంటున్నాడు దేశం గురించి.